కనగల్ మండలం ఏంగవరం గ్రామ పంచాయతీ. నా పేరు నవీన్ కుమార్. నేను కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడిని, మండల నాయకుడిని. మా ఊరిలో ఈ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో మాది కొత్త గ్రామ పంచాయతీ ఏర్పాటైంది నూతనంగా. సర్పంచ్ కూడా ఏకగ్రీవంగా సర్పంచ్ చేసుకున్నాం మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. తదితరంతో ఆయన టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రివర్యులు ఇప్పుడు ప్రస్తుతం మా ఊరి నుంచి మేయట్ రాకపోయినా ఈ నల్గొండ కాన్స్టిట్యూన్సీ నుంచి 52,000 మేయట్తోనే ఆయనని గెలిపించడం జరిగింది. ఆయన కోసం శాశక్తుల వడ్డీ కృషించాము, చాలా కష్టపడి ఈరోజు ఆయన నాకు మంత్రిగా కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ఒకసారి ఎమ్మెల్యే ఓడిపోయినా, ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నా కూడా మాకు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగలేకపోయినాయి. ఎందుకంటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉన్నప్పటికీ గవర్నమెంట్ టీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి మా జిల్లాని కానీ ఇక్కడ నాయకులు కానీ ఎవరిని పట్టించుకోలేదు టీఆర్ఎస్ వాళ్ళు. ప్రస్తుతానికి ఇప్పుడు ధరేశ్వరం రోడ్డు కానివ్వండి, మా ఊర్లో బోర్లు కానివ్వండి, ఎడవెల్లి, కురంపల్లి అన్ని ఊర్లలో రోజు ఒక ఊరికి వచ్చి మంత్రి గారు మా తాగునీటి సమస్య ఇట్లా ఉందని చెప్పగానే, డ్రైనేజ్ సమస్య కానీ, రోడ్లు లేవని చెప్పగానే వెంటనే స్పందించి అక్కడ ముఖ్య నాయకులను ఎవరైతే వాళ్ళని పంపించి ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తున్నారు. ఈ రోజు ప్రస్తుతానికి మా ఊర్లో ఒక బోరు వేయించడం జరుగుతుంది. కొద్ది క్షణాలు అక్కడికే వెళ్తున్నాము. ఇప్పుడే మీరు వచ్చారు. ఒక బోరు, ఒక మోటార్ శాంక్షన్, ఒక 20 పైపులు, ఒక షాటర్ మొత్తం మాకు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు అక్కడికి వెళ్ళి తీసుకోవడం జరుగుతుంది. మేము అయితే గత బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ మీ గ్రామం అభివృద్ధి చెందిందా? ఏం లేదండి, యాక్చువల్గా బీఆర్ఎస్ గ్రామ పంచాయతీ అప్పుడు మేము కూడా సర్పంచ్గా కంటెంట్ చేశాము. అయితే భూపాల్ రెడ్డి గారు యునానిమస్గా గెలిస్తే 10 లక్షల గ్రామ పంచాయతీకి ఇస్తాము, ఎంపీగా గెలిస్తే ఒక 10 లక్షలు వస్తాయి, మన ఊరు అభివృద్ధి చెందుతుందంటే దాన్ని ఏకగ్రీవం చేశాం. కానీ ఏ ఊరికైనట్టే శ్మశానానికి ఒకటైంది. మా ఊరికి ఇంకోటి మిషన్ భగీరథ నీళ్లు మేము కట్టిన కాంగ్రెస్ పార్టీ ట్యాంక్లోనే వాళ్ళు కడలు వేసుకొని అందులో నీళ్ళు నింపడం జరిగింది తప్ప ఇంకా అభివృద్ధి జరగలేదు. 4 సీసీ రోడ్లు వేసారు తప్పితే శ్మశాన వాటిక సీసీ రోడ్డు ఒక 2 అంత తప్ప ఏం లేదు. నూతన గ్రామ పంచాయతీకి ఒకటి అయింది శాంక్షన్, అన్ని ఊర్లో అయినట్టే అంతే అయింది తప్ప ప్రత్యేకంగా మేము నూతనంగా ఎన్నుకొని యునానిమస్ చేసిన సర్పంచ్ వల్ల కూడా మాకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ఎంత మేరకు అందుతున్నాయి మీ గ్రామంలో? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 3.5 నెలలు కావస్తుంది. ప్రస్తుతానికి మా ఊరికి ఒక రోడ్ శాంక్షన్ అయింది. తుర్కపల్లి గౌరవ రోడ్డు ఒకటి వేపిస్తానని మంత్రివర్యులు మాకు హామీ ఇచ్చారు. ఈరోజు బోర్లో ఒకటి హామీ ఇచ్చారు. మా ఊర్లో 4 ఎకరాల భూమి పట్టాకి రైతు బంధు ఇప్పటికీ పడింది. తర్వాత పింఛన్లు కూడా ప్రతి నెల ఇంతకుముందు 29, 30 తారీఖు పింఛన్లు ఎప్పుడు రాలేదు. 12, 13 తారీఖు ఒక నెల పింఛన్ 12, 13 తారీఖు వచ్చేది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో 23 నుంచి 24 తారీఖు లోపే పింఛన్ కూడా మా అందరికీ వస్తుంది. ఇంకొకటి, మేము ఎక్కడికి వెళ్ళినా మొన్న కూడా మంత్రి వాళ్ళు ఇక్కడికి వచ్చారు, కర్నూలు మండలంకి వచ్చి మీకు ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి, ఎవరు అదే పడొద్దు, మేము మీకున్నామని మాకు హామీ ఇచ్చారు. అది మాకు చాలా సంతోషకరంగా ఉంది. మీ గ్రామంలో బస్సు సౌకర్యం ఏ విధంగా ఉంది సార్? ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా మంచి క్వశ్చన్ కూడా. నేను ఇది మర్చిపోయాను. దరిదాపు ఒక 16-18 నెలలుగా మా ఊరికి బస్సు సౌకర్యం అనేది లేదు. అది ఏదో ఒక చిన్న సమస్య వలన మార్పులేదు, సమస్య వలన బస్సు సౌకర్యం పోయిందని చెప్పారు. రీసెంట్గా ఒక 15-20 రోజుల నుంచి బస్సు కూడా మాకు అందుబాటులోకి వచ్చింది. అసలు ఎంత ఇబ్బంది ఉండేదంటే చూస్తుంది రోడ్డు, పెద్ద రోడ్డు, కనగల్ నుంచి ఇప్పుడు గౌరవం రావాలన్నా మార్పిల్లి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఒక 2 వీలర్ ఉంటే తప్ప పోలేని పరిస్థితి. ఆటోలు అసలు లేవు. ఉదయం 9-10 గంటలకు వచ్చి కూర్చుంటే ఇక్కడ మధ్యాహ్నం 3-4 అయినా కూడా అసలు ఇక్కడ నుంచి ఎవరు కూడా వెళ్ళే పరిస్థితి లేకపోయేది. బ్రతిపడితే తప్ప ఎవరో బండి మీద తీసుకుపోయి తప్పితే ఆటోలు కూడా ఎక్కువ లేవు. అది బస్సు వచ్చింది కాబట్టి ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి, ఇందులో ఫ్రీ బస్సు మహిళలకు, ఇప్పుడు ఉచిత బస్సు కాబట్టి ఇంకా చాలా సంతోషంగా అందరు మహిళలు ఆ బస్సును సద్వినియోగం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలు చెప్పి అధికారంలోకి వచ్చింది. వాటి అమలు మీ గ్రామంలో ఏ విధంగా ఉంది సార్? ఇప్పుడు 6 గ్రామాలలో ఆ రోజు రేవంత్ రెడ్డి గారు 5 లక్షల బీమాని 10 లక్షలు చేయడం జరిగింది. ఇంకొకటి, ఆ రోజు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో ఉచిత బస్సు అనేది ఇప్పుడు అందరం చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్లోనే మన పల్లెటూరులో కానీ ఉచిత బస్సు ఒకటి సక్రమంగా నడుస్తుంది. నిన్న మొన్న కూడా ఒక 2 సంక్షేమ పథకాలు, ఫ్రీ కరెంటు. ఇప్పుడు మొన్న నెల కూడా ఫ్రీ కరెంట్ ఎవరు ఇక్కడ అన్ని గృహ జ్యోతి పథకం కింద అందరికీ వచ్చింది. ఇక్కడ దరిదాపు 220 కనెక్షన్లు ఉంటే చాలా కొన్ని లోటుపాట్లలో కానివ్వండి 190 కనెక్షన్లు ఇప్పుడు గృహజ్యోతి అన్ని ఫ్రీగా వచ్చింది. కరెంటుకి అయితే ఇబ్బంది లేకుండా ఉంది. గ్యాస్ కనెక్షన్లు కూడా మొన్న రీసెంట్ గా 3 రోజుల ముందర బుక్ చేసిన పైసలు కూడా 500 రూపీస్ అకౌంట్ లో జమ అయినాయి. అది కూడా ఇక్కడే. అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిన మీ గ్రామానికి? డబుల్ బెడ్రూమ్ మా మండలం కాదండి, ఊరు కాదు, జిల్లాలోనే ఇంతవరకు ఎక్కడ లేనట్టుంది. అసలు ఇక్కడ ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ రాలేదు, మండలంలో ఒకటి కూడా రాలేదు. ఇప్పుడు ప్రధానంగా మీ ఊరికి మన గెలిచిన ఎమ్మెల్యే మీ మంత్రి వెంకటరెడ్డి ఏం హామీలు ఇచ్చిండు సార్?
మా ఊరికి హామీలనే కాదు మా ప్రేమతో ఆయన గెలిపించుకున్నాం. ఒకటి ఆయన మాకు కావాలనుకున్నాం, ఆయన గెలిపించాం. మాకు కొన్ని హామీలు ఉన్నాయి, ఆయన అడగడం జరిగింది. సార్ ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటి మీరు వేసవి చూస్తున్నారు, ఏ ఊర్లోనే మంచినీటి సమస్య ఉంది, ఆయన దాని మీద పరిష్కారం తీసుగా అట్లేసి ఈరోజు ఒక బండి గిట్టు వెళ్ళారు బోర్ వేయించుకోమని. తర్వాత ఒకటి రైట్ తుర్కపల్లి అన్న మారపల్లి గౌరవం రోడ్డు ఒకటి, అది ఆయన హ్యాండ్ ఓవర్లో వేయించిందే కాబట్టి ఇప్పుడు కూడా అది గుంతలుగా మారింది, అది కూడా చేపిస్తున్నారు. ఇంకొక ఆమె ఏంటంటే మాకు లింగోటం ఇసుక రీచ్ కావాలని ఒకటి అడిగాం. ట్రాక్టర్లకి సంబంధించి 25,000 కూడా కట్టాం డీడీలు. ఆ ఇసుక రీచ్ కాలేదు, కొంచెం దానికి భారీ బడ్జెట్తో కూడుకున్న పని రోడ్డు కావాలంటే అది ఒకటి ఇవ్వడం. తర్వాత గౌరవం టు అన్నారు ఒక రోడ్డు అడిగాం సార్, అది కూడా చేపిస్తామన్నారు. ఇవన్నీ తొందరపడకండి, ఇప్పుడే కదా మనం ఆయన నెమ్మదిగా చేసుకుందామని ఆయన మాకు హామీస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలకు బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలకు తేడా ఏంటి సార్, వ్యత్యాసం? కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు మేము సర్పంచ్ని అడిగో లేకపోతే మా పార్టీ అనేదో పెట్టలేదు. ఇక్కడ ఎవరికైతే ఇప్పుడు బస్సులో ఎవరైతే వెళ్తున్నారో ఆధార్ కార్డు చూపిస్తే చాలు, ఆమె టీఆర్ఎస్ పార్టీనా కాంగ్రెస్ పార్టీనా అనే భేదం లేదు. ఇప్పుడు మా ఊరికి వచ్చింది ఏంటంటే మీరు చూస్తే ఈ రైతు బంధు దళిత బంధు ఇళ్లలో ఐదు వస్తే మాకు 4 వార్డు మెంబర్ పెట్టుకున్నారు, అది టీఆర్ఎస్ వాళ్ళే. ఎవరైతే ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ వాళ్ళే పెట్టుకున్నారు తప్ప వేరే వాళ్ళు పెట్టలేదు. బీసీ బంధు ఇద్దరు పెట్టారు. బీసీ బంధు 22 మందికి శాంక్షన్ చేస్తే వాళ్ళు కూర్చొని టీఆర్ఎస్ వాళ్ళే మాట్లాడుకొని ఇద్దరు పెట్టుకున్నారు, ఆ 2 లక్షలు తీసుకున్నారు. తర్వాత ఇండ్లు ఒక 7 ఇండ్లు శాంక్షన్ అయితే కూడా కాంగ్రెస్ పార్టీ అని ఒక అభ్యర్థిని ఇట్లా నెట్టేశారు తప్ప కాంగ్రెస్ అభ్యర్థికి పెట్టలేదు, అది కూడా 5 టీఆర్ఎస్ వాళ్ళు పెట్టుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాదు. ఇప్పుడు గ్యాస్ కనెక్షన్ అంటే మీరు గ్యాస్ కనెక్షన్ ఎవరైనా అడగట్లేదు, గ్యాస్ కనెక్షన్ ఎవరికి వచ్చినా వాళ్ళకి ఇస్తున్నాము. గృహజ్యోతి అట్లే ఇస్తున్నాము, బస్సు కూడా అట్లే జరుగుతుంది. ఇప్పుడు రేపు మంజూరయ్యే ఇండ్లు కూడా కాన్స్టిట్యూన్సీకి 3,000 ఇండ్లే మంజూరు అవుతున్నట్టున్నారు. మా ఊరిలో ఒక 10-12 ఇండ్లు అవసరం మాకు, అది కూడా అప్పుడు కూడా ఏం చూడము. ఎవరికైతే ఇల్లు కావాలో వాళ్ళకి కంపల్సరీ మంజూరయ్యేలా చూస్తాం. అయితే రానున్న పార్లమెంట్ సర్పంచ్ స్థానిక సంస్థల ఎన్నికలను ఉద్దేశించి మీ గ్రామ ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటారు సార్? ఈసారి కంపల్సరీగా నల్గొండ కాన్స్టిట్యున్సీ నుంచి రఘువీర్ రెడ్డి గారిని అత్యధిక మేటతో గెలిపిస్తాం కూడా. కాకపోతే మా ఊర్లో కొంచెం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇంతమంది నుంచి కూడా కొన్ని ఓట్లు ఎక్కువ ఉండేది. ఇప్పుడు టీఆర్ఎస్ సర్పంచ్ కొంతమంది నాయకులు బడ నాయకులు ఇక్కడ ఉండడం వల్ల వాళ్ళ చెప్పు చేతల్లో కొంతమంది వెళ్ళిపోయారు. అయినా పర్లేదు, ఈసారి ఈ పథకాల వల్ల ఇంకొకటి రైతు బంధు మీద కొంచెం వ్యతిరేకత ఉన్నా కూడా ఈసారి ఇప్పుడు ఈ ఎలక్షన్లోపు రైతు బంధు కూడా పడుతుంది. కాబట్టి రఘువీర్ రెడ్డి గారిని భారీ మేటతో గెలిపిస్తాం. మా ఊర్లో 730 ఓట్లకు గాను మొన్న 200 ఓట్లే పడ్డాయి. ఈసారి 400 పైచిలుకు ఓట్లకు కాంగ్రెస్ పార్టీకి కంపల్సరీ గెలిపిస్తామని చెప్తున్నాం. సర్పంచ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు అవకాశం వస్తే పార్టీ అవకాశం వస్తే పోటీ చేస్తారా? తప్పకుండా పోటీ చేస్తాము. కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పకుండా ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీగా ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేస్తాము, తప్పకుండా గెలుస్తామని. అయితే ఇంకా మీ గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వాటి అభివృద్ధికి ఏదైనా కృషి చేస్తారు సార్ మీరు? మా ఊర్లో ప్రస్తుతానికైతే వాటర్ సమస్య ఒక్కటి మెయిన్గా ఉంది. దానికి కొన్ని బోర్లు కావాలి, బోర్లు ఏమిచ్చినా కొన్ని పడట్లేవు. ఇంకోటి సీసీ రోడ్లు ఆల్మోస్ట్ మా ఊర్లో అయిపోయినాయి, కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అయిపోయినాయి, చిన్న ఊరు కాబట్టి. ఇంకొక 2-3 ఉన్నాయి, ఆ 2-3 ఒకటి పెట్టుకోవాలి. ఇంకొకటి కొన్ని వాటర్ ప్లాంట్ ఒకటి మా ఊరికి సమస్య, ఎందుకంటే ఇక్కడ సాగర్ వాటర్ రాని రోజు ఈ వాటర్ తాగలేము, కనుక 7 కిలోమీటర్లు అక్కడ పోయి తెచ్చుకోలేరు. కాబట్టి ఒక వాటర్ ఫిల్టర్, ఒక 1000 లీటర్ వాటర్ ఫిల్టర్ ఒకటి చేస్తే ప్రజలకు బాగుంటుంది అనేది మా అభిప్రాయం.